ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఇటీవల ఏబిఎన్ ఛానల్కు ఎమ్మెల్సీ తెక్లపల్లి రవీంద్రరావు గారు హాజరయ్యారు. ఆయన డిబేట్లో ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ ఉంటే జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారేమో గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంకటకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా? నందు గారు నమస్కారం, మీకు నమస్కారం, తెలుగు రాజ్యం కూడా నమస్కారం. ఎందుకంటున్నా అంటే నన్ను ఇప్పటికే 8 ఛానల్స్ 9 ఛానల్స్ బహిష్కరించారు. ఎప్పుడు అమావాస్య పౌరాన్ని కాకపోయినా ఏదో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి పిలుస్తారు. మా వాదన వినిపిస్తాను, నేనేమి తప్పు చేయలేదు. అందువలన ఇక నేనేం చెప్పగలుగుతానండి? అప్రకటితంగా అనుకుంటా గత 6-7 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటానేమో. అని నాకు మరి ఎందుకో నేనేం తప్పు చేయలేదు. ఏబిఎన్ కాదు, సాక్షి, ఇద్దరు ఒకటేను. సాక్షి ఛానల్, ఏబిఎన్ ఛానల్, మీరు అన్నారు కదా చెప్తున్నాను. ఇంకా అది కాకుండా ఇంకో 7 ఛానల్స్. ఓకే, ఏ తప్పు చేయలేదు. మా వార్తలు కూడా చూపించడంలో ఓన్లీ 5% చూపిస్తున్నారేమో తెలీదు. నేను అనుచితంగా కానీ అసభ్యంగా కానీ ఏ రోజు మాట్లాడలేదు. వ్యక్తిగతమైన దోషణలు చేయను. నా విధానాల మీద మాట్లాడతాను. మన హక్కుల కోసం పరుషంగా నిలదీస్తాను. ప్రపంచంలో మనకు కావాల్సిన మానవీయ కోణం, తెలుగు జాతి అభ్యున్నతి మీద నిలబడ్డాను. వందలాది మందితో ఢిల్లీలో ధర్నాలు చేశాం. క్రితం సంవత్సరం వందలాది మందితో ధర్నాలు చేస్తే ఒక్క వార్త కూడా తెలుగు ఛానల్స్ చూపించలేదు. నేను జేడి లక్ష్మీనారాయణ గారు కలిపి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ స్థాయి సెమినార్లు పెట్టినప్పుడు ఒక ఛానల్ మాత్రం ఒక మ్యాక్సిమం ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ చూపించింది. చూపించుతారనే మేము చేయట్లేదు, కానీ ప్రజలకు తెలుసుకోవాలి కదా. అక్కడ తీసుకెళ్ళి వందలాది మంది అక్కడ ధర్నాలు కూర్చుంటే కనీసం ప్రజలకు తెలియజేయలేదు. మా బస్సు యాత్ర పాదయాత్రలో వేస్తూ ఉంటే నేను తిరుపతిలో చూపిస్తాను. ఒక నాయకుడు పాదయాత్ర చేస్తుంటే 500 మంది ఉన్నారు. మేము పెట్టిన దానికి మీకు విజువల్స్ ఇస్తాను. 3000 నుంచి 4000 మంది విద్యార్థులు, అఫ్కోర్స్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, డివైఫై, పిటిసి, మిగతా సంస్థ విద్యా సంస్థలందరూ మొదలు చేశారు. మా విద్యా సంఘాలు కొన్ని ఉన్నాయి. విద్యా సంఘాలు మనతో పాటు కలిసి వెళ్ళేవాళ్ళు. మరి ఎవరు చూపించలేదు. ఆ 500ని ఎంత పెట్టి చూపించవచ్చు మిగతా ఛాన్స్ డిఫరెంట్. అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఏకమైపోయింది. ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అందరూ కూడా వాళ్ళు అలా ఉన్నారు. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ది జర్నలిస్ట్ బికాస్ దే మైట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజన్స్. బాయ్కట్ అంటే అఫీషియల్ కాదండి. మరి నేను 7 సంవత్సరాల నుంచి నా మొహం ఏమి ఉద్యమాలు చేయలేదా? 2019 కంటే ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమించాం. రాష్ట్రం పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాం. 27 జిల్లాల్లో ఒకరోజు ధర్నాలు పెట్టాం. ఢిల్లీకి అనేకసార్లు వెళ్ళాం. కేంద్ర మంత్రుల్ని, నిన్న సీతారామన్ గారిని కలిసాం. 1:20 పార్లమెంట్ ఇస్తూ ఉంటే మాకు సమావేశం ఇచ్చారని, పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే వెళ్ళి మాట్లాడాం. నితిన్ గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, ఇతర మంత్రుల్ని, నీతి ఆయోగ్ని పైనుంచి కింద వరకు రాష్ట్రమంతా తిరిగాం. మిగతా విషయాలు వచ్చినప్పుడు బెంగళూరులో కూడా మీటింగ్లు పెట్టాం. తెలుగు సంఘాలతో కలిపి తెలుగు ఉద్యమాలు కానీ తెలుగు భాషల మీద చేసాం. ఏం చేయమంటారు నందు గారు? పాపం కెమెరామెన్ కూడా బాధపడుతున్నాడు. కాదు, నేను అంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు పిలిచేది కూడా మీరు లేకుండా చేయొద్దండి. నేను ఎప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్, ఐ రెస్పెక్ట్ ఆల్ జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ యూ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేర్ యు ఆర్. కానీ బాధాతప్త ఏంటంటే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని బతకనివ్వండి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. నేను ఎవరినే తప్పు పట్టను. తొందరగా అనుచితంగా మాట్లాడతారు, నేను ఎవరి మీద అనుచితంగా మాట్లాడను. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తే లాభం ఏముంటుందండి? ఇప్పుడు నేను ఏ రోజు కూడా ఈ నాయకుడి దగ్గర ఉండి ఆ నాయకుడి కుటుంబాన్ని, ఆ నాయకుడి కులాన్ని తిట్టి మళ్ళీ యువతలకు వచ్చి వెంటనే ఈ ఆన్ అయిపోతాయి. ఆ నాయకుడి కుటుంబాన్ని, ఆ నాయకుడి భార్యని తిట్టి మళ్ళీ పదవి స్థానం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళని తిట్టి దీంట్లో పదవులు ఉన్న స్థానాలకు వెళ్ళి ఆ పెద్ద స్థానాలు పక్కన కూర్చోబెట్టుకున్నారు. దే మైట్ వీళ్ళు వాళ్ళ పదవి కోసం, ఇంకో దానికోసం వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. నాయకులు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళని ఎత్తి మీద పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళని మమ్మల్ని ఏమో బహిష్కరించమని చెప్తున్నారా? నేను అడుగుతున్నాను, దయచేసి పెద్ద నాయకులు అడుగుతున్నాను, పార్టీ అధినేతలు అడుగుతున్నాను. మీరు పదవులు ఇస్తానన్నప్పుడు నేను ఆటం కాదు, నేను వద్దన్నా లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి. హూమేర్ ఎట్ మేబీ వాళ్ళు, నేను చెప్తే ఔన్నత్యంగా ఉండదు. వాళ్ళే ఏదో రోజు ఆత్మకథ రాసుకున్నప్పుడు వద్దన్నాడు శ్రీనివాసు, నేను ఇస్తాను, నేను ఎందుకు వెళ్ళిపోయాడు అని రాసుకోవాలి. ఓకే, అంత చిత్తశుద్ధి ఉంటే. మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ మీడియా. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేల లింగ ప్రదర్శనలు లేకపోతే ఇవన్నీ ఇష్యూ కాదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సిన్సియర్. ఆ ఎవరో ఎక్స్ట్రా మార్షియల్ ఎఫెక్ట్స్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కాబట్టి ఒకసారి వార్త తీశారు. మీరు నవ్వుతూ ఉంటారు. ఆ మాధురి గారిని మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు.
నేను మీ ఇష్టం అది. ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ చేసి కొత్త కోణాలు ఏం చూపించారని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి సమస్యలు? అక్కడి నుంచి ఇంకొకళ్ళు ఎవరు రాజతరుణ్ గారు, ఇంకొకళ్ళ అమ్మాయి పేరు ఎందుకండి వాళ్ళు తీసుకురావడం కూడా, ఆ తర్వాత ఇంకొకళ్ళు ధర్మేష్ గారు, ఇంకొకళ్ళ మహిళల పేర్లు ఎందుకు మనం తీసుకురావడం అంటున్నా అలా అంటున్నా. ఇది కాకుండా ఇంకో ఎక్స్ట్రా మ్యాచ్ ఒకసారి వార్త వేస్తే ఏంటి, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ, వాళ్ళ చర్చా వేదిక, వాళ్ళ వ్యవహారిత సంబంధంలోనే కొత్త కోణాలు. ఎవరికి కావాలి కొత్త కోణాలు, పాత కోణాలు? పెంచేలయ్య చనిపోయాడంటే నెల్లూరులో, నేను పదే పదే చెప్తున్నాను, గుండె బాధగానే చెప్తున్నాను, దేశ స్వాతంత్ర సమరయోధుడికి ఏమాత్రం తీసిపోకుండా దుర్మార్గమైన డ్రగ్స్ మీద మిగతా మీద వ్యతిరేకంగా అతను ప్రజా గాయకుడిగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రాణం పండంగా పెట్టి పనిచేస్తే హత్యకు గురైనాడంటే కనీసం మన మద్దతు స్పందించమని చెప్పి నా అభ్యర్థన. ఓకేనండి. చలసాని శ్రీనివాస్ గారు, నిన్న నకిలీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన రాంబాబు, అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్కు నా కుక్క కూడా భయపడదు అన్నట్టు కూడా అంబటి రాంబాబు కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? జోగి రమేష్ గారు వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసుగా మీకు, తెలుసుగా ఎమ్మెల్సీ అయినా తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన గొడవలు తీవ్రంగా ఉన్న సందర్భంలో మిలియన్ మార్చి ముందు చాలా ఎమోషన్స్ బాగా గొడవలు జరిగే సందర్భాలు వస్తున్నాయి. కేసీఆర్ గారిని కూడా ఎత్తిపోయారు కదండి, మన కేసీఆర్ గారిని కూడా కొట్టారు, చూసినట్టు వచ్చినాయి కదండి. అవును. అంత మూమెంట్లో నేను ఒక ప్రయత్నం చేశాను. 1969 తర్వాత ప్రయత్నం చేయలేదు. నేను కొండా లక్ష్మీబాబుజీ గారితో కలిసి ఆయన దోషం చేయలేదు కాబట్టి సరే విడిపోయినా ఇది వెళ్ళిపోకూడదని మేము కోరుకుంటున్నాం, విడిపోతే సమస్య లేని నేను ఒక సమావేశం పెట్టాం. బహుశా గత 70 సంవత్సరాల్లో ఇంటలెక్చువల్స్ మీట్ కానీ లేకపోతే ఇతర, ఎందుకంటే అటు నుంచి వచ్చింది ఎవరో, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆచార్య కోదండరామ్ గారు, టంకశాల అశోక్ గారు, సీనియర్ మోస్ట్ ఎడిటర్గా కూడా చేసినాడు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, హరీష్ గారు నీటిపారుదల విషయాలని, ఇటు సైడ్ ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎస్కే యూనివర్సిటీ, చాలా నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులు అనేక మంది, దళిత రత్న రాజారావు గారు, పన్నాల మూర్తి గారు, అనేక మంది అండి, ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, అర్బన్ వ్యవహారం పట్ల రామచంద్రయ్య గారు ఈజ్ ఆల్సో వెరీ ల్యాండ్ పర్సనాలిటీస్. అందరిని కలిపి మేము మీటింగ్ పెడితే మా మీద ఈ జోగి రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం ఇక ఇద్దరు కలిపి ఎవడ యంగ్స్టర్లు ఎవడ పెట్టమన్నాడు మీటింగ్ అని మాట్లాడారు. చాలా తప్పుగా కూడా మాట్లాడారు. డిస్పైట్ దట్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టంగ్ అని ఎనీ ఆఫ్ దెమ్. ఎందుకు చెప్పారంటే ఎవిడెన్స్లో. బట్ ఎనీవే సరే, ఆ కేసు గురించి పూర్వాపరాలు, కక్ష సాధింపు చర్యల విషయంలో ఇవాళ ఆయన తప్పు చేశారు చేయలేదని జోగి రమేష్ గారు చెప్పడానికి నేను జర్నలిస్ట్ని కాదు, శిక్ష వేయడానికి ఆర్నబ్ గోస్వామి లాగా నేనేమో జడ్జిని కాదు, శిక్ష అమలు చేయడానికి తలారి పాత్ర కూడా నేను తలారి గోస్వామిని కాదు, తలారి విచారణాధికారి ఆర్నాబుని కాదు, లేదా న్యాయమూర్తులు కాదు. అర్నబ్ గోస్వామి జడ్జి కూడా కాదు కదా సార్, ఆయన ఒక జర్నలిస్ట్ మాత్రమే. ఎవరు చెప్పారండి మీకు? మీరు ఎప్పుడు చూడలేదు. ఆయనే ఆరోపణ చేస్తారు, ఆయనే విచారణాధికారి, ఆయనే ఇన్వెస్టిగేషన్ చీఫ్, ఆయనే కోర్టు న్యాయవాది, ఆయనే జడ్జి, ఆయనే శిక్ష అమలు చేసే తలారి కూడా అనే వాదన వచ్చింది. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ప్లీజ్ కమ్ బ్యాక్. అందువల్ల మీ జర్నలిస్ట్ గురించి నేను చెప్పాలంటే, మీరే చచ్చిపోతే ఎలాగ తొట్లో పడుకుని ఎలా చనిపోయిందో కూడా మీరు టెక్నాలజీ మీ దగ్గర చాలా ఉంది, అందుకని నేను కాదండి. ఓకే, ఆయన ఏం చేశారో నాకు న్యాయస్థానాలు తేల్చాలి. కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో జోగి రమేష్ గారు కూడా ఉన్నారు కదండి అనేది సర్వత్రా వినిపిస్తుంది. లేకపోతే ఆయన చేసింది నేరమో కాదో డిఫరెంట్ ఇష్యూ. ఆయన ప్రకారం చట్టపై ఇన్ని రోజులు ఆయన 83 రోజులు అనుకుంటా జైల్లో ఉన్నారు, చూశారు కదా. డెఫినెట్గా రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేసింది అనుకుంటున్నా. రాంబాబు గారు చెప్తారంటే ఎదురుగుండా మనిషిని పెట్టుకుని శిక్ష, అదేంటండి? ఆయన ఎవరిని తిట్టారు? రమేష్ గారిని తిట్టారా? నో, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, వ్యవస్థను గౌరవించమని చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు పోలీసులు అందరూ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ పైనుంచి వచ్చింది కాబట్టి. ఏం తప్పు చేసామని మా మీద కేసు పెట్టారండి? కేసు పెట్టారా? వేధించలేదా? అమరావతి మీద దుర్మార్గంగా వేధించలేదా? మేము దేశద్రోహం చేశామని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిప్పారండి? నన్ను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ ప్రిన్సిపాల్ గారిని అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిప్పారు? అంటే మేము ఈ జర్నలిస్టులు కాదు కదా రోజు వేసుకోవడానికి. మేము ఎన్ని వేదనలు ఎదుర్కొన్నాం. చంద్రబాబు గారి హయాంలో జరిగింది, అంతకుముందు హయాంలో కూడా జరిగింది. చాలా ఢిల్లీలో మమ్మల్ని ఎంత భౌతిక హింస పెట్టారు. ఇక్కడ కొయ్యలేదా మమ్మల్ని? యాత్ర సమయంలో భౌతిక హింసలు పెట్టలేదా? మౌనంగానే ఉన్నాం కదా. అందుకని రాంబాబు గారు అంటే ఆయన విలక్షణమైన వ్యక్తిత్వం ఉంది.
నేను ఆయన మాట కూర్చున్న విభజన సమయంలో కూర్చున్న దూరస్తున్న వీడియోస్ చూడండి. ఐ డోంట్ వాంట్ సే ఎనీ నెగిటివ్ కామెంట్ పడదాం, బట్ దయచేసి ఇలా ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు కాదు, మీ ఛాలెంజ్ ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలను చూపించండి. దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కాడి పక్కన పడేసింది, ఈ ప్రభుత్వం కూడా పడేసింది. పైపైన షుగర్ కోటింగ్ కాదు, రాష్ట్రంలో 10 లక్షల మంది యువతకి పారిశ్రామికవేత్తలుగా చేసే కార్యక్రమం ఏదో మన ఉద్యమం మనం డెఫినెట్గా సాధించుకుందాం. కేంద్రంలో ఉత్తర భారతీయ అహంకార ఆదాని ప్రభుత్వాన్ని దయచేసి భయపడొద్దని చెప్పి మనవి చేస్తున్నాను. మీరు భయపడుతున్నారు లేదా ఆదాని గారికి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళకి భయపడలేదు. ఏది ఆయన రాంబాబు గారు భయపడే మనిషి కాదు, గట్టిగా చెప్తున్నా కదండి. ఆయన ఒకప్పటి నుంచి రాధారంగ మిత్ర మండలి నుంచి ఉన్న మనిషి, పవర్ఫుల్ మనిషే, దర్ ఇస్ నో సెకండ్ దాట్. కానీ మీరు ఆదాని గారు భయపడుతున్నారని నా అభియోగం, అండ్ కంపెనీకి భయపడుతున్నారని నా అభియోగం. లేదా ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల విషయం మేము కాడి పడలేదు, గట్టిగా తిరుగుతున్నాం. నిన్న 4 రోజుల క్రితం విశాఖపట్నం మీటింగ్ పెట్టాం, అంతకుముందు తిరుగుతానే ఉన్నాం. విజయవాడలో పెట్టాం, నేను లక్ష్మీనారాయణ గారు వెళ్ళి తిరుపతిలో పెట్టాం, తిరుగుతానే ఉన్నాం, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. రండి, మీ నాయకుడి గారిని ముందర కన్విన్స్ చేసుకోండి. కేంద్రం ఉన్న ఆదాని గారు భయపడొద్దని. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి 3 బానిస ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కూటమి మీద కూడా గట్టిగా తిరుగుబాటు చేద్దాం, కలిసి చేద్దాం. కానీ మీ నాయకుడి గారికి ఇంకో వాళ్ళకి అనుకూలంగా ఉండేది కాదు, ప్రజలకు అనుకూలంగా ఉద్యమాన్ని నిర్మించండి మనం చేస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.